సూర్యప్రయాణం ప్రేక్షకులందరికీ నమస్కారం, స్వాగతం. ఇవాళ మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఇంకా దుబాయ్లోనే ఉన్నాను. సో కొత్త ప్లేస్ అంటే అది గ్లోబల్ విలేజ్ అనేసి గత 2-3 సంవత్సరాలుగా ఇక్కడ దుబాయ్లో జరుగుతుంది. అది అక్టోబర్ నుంచి మార్చ్ సమయంలో అది జరుగుద్ది గ్లోబల్ విలేజ్. సో అది 90 దేశాల వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ యొక్క కల్చర్ని కానీ వాటిని డిస్ప్లే చేస్తారు. బాగుంటుంది, చాలా టైం పట్టుద్ది. అది సాయంత్రం 4 గంటలకి మొదలవుతుంది. 4 నుంచి రాత్రి 11-12 వరకు అది ఉంటుంది. సో ఇక్కడ దుబాయ్లో అంటే పొద్దున ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాయంత్రం 4 నుంచి అది మొదలవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం, కనుక్కోవాలి. ఇక్కడ నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను, కనుక్కోవాలి ఇక్కడ నుంచి బస్సులు ఏమైనా ఉన్నాయేమో అనేసి. బస్సు ఉంటే కనుక బస్సులో వెళ్దామని అనుకుంటున్నాను. అక్కడికి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి నేను మీకు మిగతా కవరేజ్ అది చేస్తాను గ్లోబల్ విలేజ్. ఇంతగా బస్సులో వెళ్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను ఈ ట్రిప్ ఫ్యామిలీతో రావడం జరిగింది కదా, నాకు బస్సులో అంత పెద్ద కలిసి రాకపోవచ్చు. అందుకని ఊబర్ తీసుకొని గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాము. ఇది ఆ గ్లోబల్ విలేజ్కి వెళ్ళే దారి మీరు చూసేదంతా కూడాను ఈ సబ్వే కానీ తర్వాత ఈ లైటింగ్ అంతా కూడా కుడివైపు కనపడుతుంది కదా బ్లూ కలర్లో, అది గ్లోబల్ విలేజ్. ముందు గ్రీన్గా కూడా కనపడుతుంది. చాలా పెద్దది ఇది. ఇంతకు ముందుగా చెప్పినట్టుగా 90 దేశాల వాళ్ళు వచ్చి వాళ్ళ పెవిలియన్స్ పెడతారు. అక్కడ వాళ్ళ షాపింగ్ ఉంటుంది, కల్చరల్ షోస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇంకా దాదాపుగా వచ్చేసాము, మొత్తానికి గ్లోబల్ విలేజ్కి వచ్చాము. అదో పెద్ద కథ జరిగింది. ఏమైందంటే ఎయిర్పోర్ట్లో నేను సిమ్ కార్డ్ తీసుకున్నాను. ఆ సిమ్ కార్డ్ తీసుకుంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే అది డిస్కనెక్ట్ అయింది. ఏందిరా బాబు అని పక్కన ఒక కౌంటర్ ఉంటే ఆ మొబైల్ కౌంటర్ దగ్గర, అక్కడ దగ్గరలో ఉంది, మాల్లో ఉంటే వాడిని అడిగితే వాడేమంటాడంటే ఇది వెరిఫికేషన్ కాలేదేమో పాస్పోర్ట్, అందుకనేసి సర్వీస్ డిస్కనెక్ట్ చేశారన్నాడు. మరి నా డబ్బులు ఏంద్రా 1 వీక్ కట్టాను కదా అంటే వాడంటాడు హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిఫండ్ తెచ్చుకోమంటాడు. హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? నేను మొబైల్కి ఎంతైతే కట్టానో ఆ సిమ్ కార్డ్కి దానికంటే డబుల్ ఫేర్ అవుద్ది. నేను ఆ హెడ్ ఆఫీస్కి వెళ్ళి రీఎంబర్స్మెంట్ చేసుకోవాలంటే, రిఫండ్ చేసుకోవాలంటే. అందుకని ఇంకేం చేశాను, వదిలేసాను ప్రస్తుతానికి. అది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఏ సిమ్ కార్డ్ తీసుకోవాలి ఏంది ఇలా కాకుండా ఉండాలంటే. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను గ్లోబల్ విలేజ్కి వచ్చాను. దానికి ముందు మళ్ళీ నేను ఇంకా దీనికంటే చాలా ముందు లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రాత్రి 7:30 అవుతుంది. కాకపోతే 1 గంట వరకు ఉంటుంది ఇది ఓపెన్. మొత్తానికి వచ్చాను గ్లోబల్ విలేజ్. చూడండి, ఇది మెయిన్ ఎంట్రీ. ఇది 2020లో మొదలైంది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. ఎండలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎండలు తక్కువగా అంటే మరీ చలి పెట్టడం అలా ఏమి ఉండదు ఇక్కడ దుబాయ్లో. జనరల్గా ఎప్పుడైనా కొద్దిగా వేడిగానే ఉంటుంది. ఎండాకాలం అంటే మరీ వేడిగా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా అవుట్డోర్, ఈ బయట నిర్వహించారు ఇదంతా గ్లోబల్ విలేజ్. మనకి లోపల నుంచి అంటే కనుక కష్టం అవుతుంది మొత్తం ఎండాకాలంలో వెళ్ళాలంటే. అందుకనేసి ఇది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఎండలు కొద్దిగా ఒక మాదిరిగా ఉంటాయి, తక్కువలో ఉంటాయి. ఇప్పుడు నేను టికెట్లు ఎక్కడని చూడాలి. 2 వైపులు ఉన్నాయి కౌంటర్లు. సరే అటు వెళ్దాం రైట్కి. ఇది టికెట్ కౌంటర్స్ ఇవి. సో టికెట్స్ చూస్తే కనుక మీకు 30-25 దిరంలు ఉంది. సో వీళ్ళది ఏంటంటే కాన్సెప్ట్ ఇక్కడ 30 దిరమ్స్ ఏంటంటే హాలిడేస్. అప్పుడు ఫ్రైడే సాటర్డే 30 దిరంలు, మామూలుగా అయితే 25. సో ఇప్పుడు మేము ఇవాళ వర్కింగ్ డే రోజు వచ్చాము, సాటర్డే హాలిడే రోజు వచ్చాము, అందుకని 30 పడ్డది ఒక్కొక్కరికి. 30 అంటే సుమారుగా మనకి 700 అనుకోండి, 700 రూపాయలు పడుతుంది ఒక్కొక్కరికి ఎంట్రీ. మనం అలా కాకుండా మీరు శుక్ర శని ఆదివారాలు కాకుండా మిగతా రోజు వస్తే కనుక మీకు ఒక 5 దిరంలు తగ్గుద్ది. 5 అంటే ఇంకో 100-125 రూపాయలు తగ్గుద్ది. సో 700 కాకుండా మీరు 570కి అలా వచ్చేయచ్చు. అదే. సో మరి లోపలికి వెళ్దామా? లోపలికి వెళ్ళిన తర్వాత మిగతా అంతా కవరేజ్ చూపిస్తాను. లోపలికి వెళ్తున్నాను, ఎంట్రీ.
4 tickets. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి అడుగు పెడుతూనే మనకి ఇక్కడ ఈజిప్ట్ వాళ్ళది కనపడ్డది. ఈ మొత్తం గ్లోబల్ విలేజ్ అంటే ఏమీ లేదు, వాళ్ళ ప్రతి ఒక్క దేశం వాళ్ళ నమూనాలు వాళ్ళ జీవన విధానం అన్నీ చూపించే విధంగా ఉంటాయి ఇవి. ఈజిప్ట్ మమ్మీస్ కనపడుతున్నాయి కదా అవి. ఇటు చూస్తే కనుక న్యూయార్క్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. అలాగే అటు ఇటలీ అనుకుంటా. సో అలా ఒక్కొక్క దాంట్లోకి మనకి వెళ్ళి అలా బయటకు వస్తుంటాం మనం. ఇక్కడ థాయ్ మసాజ్ కూడా ఉంది. ఎంత తీసుకుంటారో తెలియదు కానీ ఒకసారి చూద్దాం ఉండండి. థాయ్ మసాజ్ ఎంత? 30 minutes, 90 dirhams. Okay. Foot massage. And head and shoulder. Yeah. Okay. If you want to full body Thai oil. Easy. 90 dirhams అంటే నీకు $30, $25 అవుతుంది. హాఫ్. ఓకే. Thank you. So you are from Thailand? Yeah. Okay. We just came back from Thailand. Yeah. 1 month back. I went 4 times to Thailand. Thank you. అదండి, మీరు దుబాయ్లో థాయ్ మసాజ్ కూడా చేయించుకోవచ్చు. ఇది కొద్దిగా తాజ్ మహల్ లుక్ లాగా కనపడుతుంది, బట్ ఇది ఏంటో చూడాలి. అది ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఎడం వైపు నుంచి వెళ్ళాలా కుడి వైపు నుంచి వెళ్ళాలా? అదే వీళ్ళని అడగాలి ఇంకెట్టాలని. మా వాడు రైట్ అంటున్నాడు. సరే, రైట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. అది చూస్తున్నారా, ఈ మొత్తం టర్కీ దేశం నమూనా. ఆ లోపల వాళ్ళ స్టాల్స్ కానీ వాళ్ళ షాప్స్ కానీ వాళ్ళ కల్చర్ కానీ అన్ని రకాలుగా ఉంటుంది టర్కీ. ఇప్పుడు ఏదో టర్కిష్ ఐస్ క్రీమ్ చూడటానికి మా వాళ్ళు వెళ్ళారు. మనకు కూడా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చింది, కొన్నిసార్లు ఉన్నాయి, విన్నాను. ఇక్కడ మాత్రం కొని తినే వాళ్ళకంటే వీడియో తీసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. మొత్తం 90 దేశాలు ఉంటాయి, మన 90 దేశాలు తిరగలేము. ఇక వాళ్ళ టర్కిష్ స్వీట్లు అవి. ఇవి టర్కిష్ స్వీట్లు కొద్దిగా మన ఇండియాలో ఈ బాంబే హల్వా అని అంటాం కదా, దానికి దగ్గరలో ఉంటాయి అన్నమాట టర్కిష్ స్వీట్లు. ఇవి బాగానే టైం పట్టేటట్టుంది. ఒక టర్కీ నుంచి మేము తిరిగి రావడానికి అరగంట పట్టింది. అంటే మీకంటే మొత్తం షార్ట్గా చేసి చూపిస్తున్నాను. పక్కన పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ దేశం. ఇది యుఏఈ. దుబాయ్ అనేది యుఏఈలో ఒక ఎమిరేట్, అది తెలిసే ఉంటుంది మీ అందరికీ, చెప్తున్నాను. సో ఎమిరేట్స్ అనేది మొత్తం 7 ఉంటాయి. సో దుబాయ్ ఒక ఎమిరేట్, యుఏఈ అనే దేశంలో దుబాయ్ అనేది ఒక ఎమిరేట్ అనమాట. అంటే ఒక స్టేట్ అలా అనుకోవచ్చు మనం చెప్పుకోవాలంటే కనుక. ఒకసారి యుఏఈ లోపలికి వెళ్ళి చూద్దాము. వీళ్ళ దేశానికి వచ్చి వీళ్ళ స్టాల్స్ చూడాలి కదా కంపల్సరీ. ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. శాంపుల్గా 2-3 షాపులు చూద్దాం ఏముంటాయి అనేసి. బంగారం, మొదట్లోనే బంగారం షాపు కనపడ్డది.
వేడి మాత్రం మామూలుగా కూడా లేదు, తడిచిపోతూ ఉంది. కాకపోతే ఒక 2 దేశాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది కొద్దిగా మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ప్రతి సంవత్సరం వెళ్తారనుకుంటా. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి దగ్గరలో ఉంది. ఇప్పుడు మన నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏముంటుంది, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని షాప్స్ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ అన్ని దేశాల నుంచి వచ్చి అలా కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ప్రతి దేశం ఇలా నమూనా అలా తయారు చేస్తారు, చేసి దాని లోపల వాళ్ళ షాప్స్ ఉంటున్నాయి. అది సో అంటే మనం లోపలికి వెళ్ళంగానే ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళ దేశంకి వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మీకు ఈ 2 దేశాలు చూడంగానే మీకు కొద్దిగా ఐడియా వచ్చుంటుంది, టర్కీ యూఏఈ ఇది చూడంగానే. ఇక్కడ కొన్ని షోస్ కూడా ఉన్నాయి ఇలా, కాకపోతే ఈ షోస్కి సపరేట్ టికెట్ అనుకుంటా అక్కడ పెట్టారు, 20 dirhams అనేసి, అంటే సుమారుగా 500 అలా పడుద్ది. ఇది వచ్చేసరికి సిరియా దేశంది నమూనా, నేను చూపిస్తాను దూరం నుంచి. ఇది నమూనా, ఒకసారి చూసేద్దాం సిరియా దేశం ఎలా ఉంటుందో లోపల. ఇక్కడ ఒకటి గమనించింది నేను ఏంటంటే అన్ని దేశాల్లోనూ ఈ బట్టల షాపింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ బట్టలు మొత్తం భోజనం కానీ ఇక్కడ అన్ని రకాల స్నాక్స్ ఇది చూస్తుంటే నాకు మన నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తుంది, అచ్చం అలాగే ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది విలేజ్. వేరే దేశాలకు వెళ్దామా మరి, రండి. కొరియా దేశం దగ్గరికి వచ్చాము. ఈ ఆర్కిటెక్చర్ చూడంగానే మీకు అర్థమవుతుంటుంది ఇది కొరియా అని. లోపలికి వెళ్ళి చూద్దామా మరి ఏముంటాయో. ఇంతటి వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ చూసాము, ఇప్పుడు కొరియా అంటే సౌత్ ఈస్ట్ కంట్రీ అవుతుంది. చూద్దాం. కొరియా అంటే మనకు తెలుసు కదా, ఫ్యాషన్, కాస్మెటిక్స్ ఇవన్నీ చాలా ఎక్కువ. వాళ్ళ కాస్మెటిక్స్ కొరియన్స్ చాలా పాపులర్, ప్రపంచం మొత్తంలో కూడా వాళ్ళు బాగా వాడతారు. వాళ్ళు కొరియాలో చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. ఇగో ఇటు చూడండి, మొత్తం ఇటు కూడా అదే ఉంది. ఇవన్నీ ఫ్యాషన్ జ్యువెలరీ కూడా ఉన్నాయి. చూసారు కదా ఇలా ఉంటుంది. ప్రతి దేశంలో వాళ్ళ ఏవైతే వస్తువులు చాలా పాపులర్గా ఉంటాయి అవన్నీ మనకి షాప్స్ రూపంలో ఇక్కడ కనపడతాయి. నేను ముందుగా చెప్పినట్టుగా మీకు మన నాంపల్లి ఎగ్జిబిషన్ నాకు గుర్తొస్తుంది. ఏ దేశంలోకి వెళ్ళినా కూడా నాకు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎలా అయితే స్టాల్స్ ఉంటాయో ఇంట్రెస్టింగ్గా అలా అనిపిస్తుంది నాకు. డెఫినెట్లీ ఎవరికైతే ఎగ్జిబిషన్స్ అలాంటివి బాగా నచ్చుతాయో, ఇది గ్లోబల్ విలేజ్ అనేది ఇక్కడ దుబాయ్లో మీకు తప్పనిసరి నచ్చుద్ది. ఒక్కటేంటంటే వేడిగా ఉంటుంది, నన్ను చూస్తే అర్థమవుతుంటుంది మీకు. మొత్తం మామూలుగా కాదు, ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోయాను. ఇక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది, కొన్ని షోస్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు వెళ్ళబోయే దేశము చూపించకపోతే మన సబ్స్క్రైబర్లు నిరాశకు గురవుతారు. కంపల్సరీ చూపించాలి, అది ఏదో కాదు ఇదనమాట. థాయిలాండ్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. సో చూద్దాం థాయిలాండ్ ఎలా ఉంటుందో. నేను థాయిలాండ్ దేశం 3-4 సార్లు వెళ్ళాను, ఎలా ఉంటుందో చూద్దాం. Welcome to Thailand. మొత్తానికి ఘన స్వాగతం లభించింది. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. థాయిలాండ్లో ఒక ఐస్ క్రీమ్ కొన్నాం, చాలా బాగుంది, చూడటానికి అయితే అదిరిపోయింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇది అచ్చ మన మామిడికాయ
ఈ పేస్ట్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా బాగుంది. థాయిలాండ్లో తిన్న ఫీలింగ్ వచ్చింది ఆల్మోస్ట్. ఒక నిమిషం తినంగానే థాయిలాండ్లోనా అని అనిపించింది. థాయ్ మసాజ్ 75 AED 1 hour. Okay, 1 hour 150. So is it AED or Thai baht? Dirham? Not Thai baht? ఇప్పుడు థాయిలాండ్ అయిపోయింది, వెనకాల మనకు కనపడే థాయిలాండ్. థాయిలాండ్ తర్వాత ఏ దేశం వెళ్ళబోతున్నాను అంటే జపాన్. జపాన్లోకి వెళ్దాం. టోపీలు కొద్దిగా వియత్నాంలో కూడా ఇలాంటివి చూసినట్టు గుర్తు. వియత్నాంలో కూడా చూసినట్టు గుర్తు. ఇక్కడ కాలక్షేపానికి ఇవి కూడా ఉన్నాయి, అన్ని రంగుల రాట్నాలు కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అంటే గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్. ఒకసారి చూద్దాం డ్రై ఫ్రూట్స్ ఎలా ఉంటాయో. ఒకటి చూపించాలి మీకు దానికంటే ముందు. ఇది చూసారా, ఇది సాఫ్రాన్, కుంకుమ పువ్వు అంటాం కదా. ఇది ఒక 2 బకెట్లు 4 బకెట్లు వేసి పడేశారు ఇక్కడ. ఇది మొత్తం డబ్బా కొంటానంటేనే కొన్ని లక్షల్లో అవుద్ది అనుకుంటా. అవి కాకుండా మిగతా ప్రొడక్ట్స్ అంటే ఈ షాల్స్ ఇవన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్, ఈ కుంకుమ పువ్వు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. షాల్స్ మాత్రం తెగ ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ షాల్స్ వేసుకోవాలంటే ఆల్రెడీ మనకి వేడి ఎక్కువగానే ఉంటుంది, అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. అలాగే దాల్చిన చెక్క కూడా చాలా కనపడుతుంది ఎక్కడ చూసినా. ఇది చూడండి, ఇవన్నీ దాల్చిన చెక్క ఎంత చక్కగా కట్టారు, చాలా బాగా కట్టారు. శ్రీలంకన్ స్టాల్ ఇది. ఇంచుమించు మనకున్నట్టే ఉన్నాయి. జీలకర్ర, పసుపు, ధనియాలు, చెక్క, బిర్యానీ మసాలాలు. చైనా దేశం ఇదిగోండి, ప్యాలెస్టైన్ మధ్య వార్తల్లో బాగా వేడిగా ఉంది. ఇప్పుడు వెళ్ళబోయే దేశం అన్నిటికంటే మనకి ముఖ్యమైన దేశం ఏదో చెప్పండి. చూడండి, మన భారతదేశం. చాలా బాగా పెట్టారండి. చెప్పాలంటే నేను ఇన్ని స్టాల్స్ చూసాను కదా, మన భారతదేశం డెఫినెట్గా మిగతా వాటిల కంటే కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడొచ్చు, చాలా పెద్దగా పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. మొత్తం నాకు ఈ లోపలికి వెళ్తుంటే జైపూర్లో ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఈ షాపు మన హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ. రంగులుగా అమర్చారు, చూసారండి. అందరికీ ఇష్టమైన పానీపూరి కూడా ఉన్నాయి ఇక్కడ మన దేశంలో స్టాల్లో. ఇప్పుడు భారతదేశంలో నుంచి బయటకు వస్తున్నాను. ప్యాలెస్టైన్, లెబనాన్,
ఖతర్, ఇరాన్ 4 దేశాలు ఉన్నాయి మన ఎదురుగా. వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు రాత్రి 9 అయింది, ఇంకా ఎంత వేడి ఉందంటే మొత్తం ఇంకా తడిచిపోతానే ఉన్నాను. బయటకు వచ్చిన తర్వాత అన్నీ మన వంటకాలన్నీ కనపడుతున్నాయి. చాట్స్, ఈ ఢిల్లీ బేకరీ, దాని పక్కన దోశ, కేఎస్ఏ సౌదీ అరేబియా, మొరక్కో దేశం, ఒకసారి ఇరాన్ లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉంటుందో. ఇరాన్లో ఈ రగ్గులు చాలా ఫేమస్. ఇలాంటి షాపులు చాలా పెట్టారు ఇక్కడ. ఇది ఒకటి, అటువైపు చూడొచ్చు, అటు కూడా అవే ఉన్నాయి అన్ని రగ్గుల షాపులు. ఈ బిర్యానీ మసాలాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. మన తదుపరి ప్రయాణం ఆఫ్రికా. ఆఫ్రికా అనగానే మనకు తెలుస్తుంది అన్నీ చేతితో తయారు చేసినవి చాలా ఉంటాయి. మనకి హైదరాబాద్లో దొరుకుతాయి కదా గోల్కొండ ఆర్ట్స్, వాటిలో శిల్పారామంలో లాగా అలాంటి వస్తువులు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడే అడిగాను, ఈ షాపు కెన్యా వాళ్ళదంట, ఆఫ్రికాలో కెన్యా దేశం వాళ్ళది. ఆఫ్రికా కళాఖండాలు బాగుంటాయి. ఆఫ్రికా అనగానే మనకు గుర్తొచ్చేది ఇది. ఇటు వచ్చేసరికి అమెరికా వాళ్ళది ఉంది అంటే నేను అనుకోవడంలో నార్త్, సౌత్ అమెరికా అన్ని కవర్ చేస్తారేమో. మీకు బాగా కాలక్షేపంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా దేశం ఒకటి చూడాలనుకుంటున్నాను, మన మిత్ర దేశమైన రష్యా. ఇంతాక చూశాను, మళ్ళీ మాయమైపోయింది సడన్గా ఎక్కడుందో అని. ఇప్పటికి 10 కిలోమీటర్లు నడుచుంటాను మొత్తం. నేను మొత్తం అంతా ఎడిటింగ్ చేసి మీకు చిన్నగా చూపిస్తున్నా కానీ 10 కిలోమీటర్ల పైన నడిచాను ఇప్పటికి. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి చూడాల్సినవి. రష్యా ఒకటి చూడాలనుకుంటున్నాను, చూద్దాం. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది, గ్లోబల్ విలేజ్ దుబాయ్ ఫ్లోటింగ్ మార్కెట్. థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫ్లోటింగ్ మార్కెట్ అక్కడ చాలా పాపులర్. బ్యాంకాక్లో ఉంది, పటాయాలో ఉంది, చాలా సిటీస్లో ఉన్నాయి థాయిలాండ్లో. ఇలా నీళ్ళల్లో పడవల మీద షాపులు ఉంటాయి, మనం కొనుక్కోవడం అనమాట. ఇక వెనకాల నీళ్ళు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, ఈ పడవల మీద షాపులు ఉంటాయి. మోస్ట్లీ మనకి ఇలాంటివి ఉంటాయి, చిరుతిళ్ళు లాగా ఉంటాయి. అవి కొనుక్కొని మనం కాలక్షేపం చేయొచ్చు. ఇవాళ వెళ్ళబోయే చివరి దేశం మన మిత్ర దేశం రష్యా. చూడటానికి మన కొండపల్లి బొమ్మల్లా ఉంది. బాగుంది ఇది పెద్దగా. ఇదండి మొత్తానికి గ్లోబల్ విలేజ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. ఉంటాను మరి, బాయ్ బాయ్.